హాయ్ అండి, నమస్తే. శశి హోమ్ టాక్స్కి స్వాగతం. ఈరోజు నేను అందరికీ చాలా ఇష్టమైన గుత్తి వంకాయ మసాలా కర్రీని నా స్టైల్లో చేసి చూపిస్తాను. ఇది తినడమే కాదండోయ్, చూడటానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. భలే రుచిగా ఉంటుంది. కమ్మ కమ్మగా, కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది. అయితే ఈ వంకాయ కూరని చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మన ఇంటికి చుట్టాలు వస్తున్నారు అంటే మొదటి ఆప్షన్గా ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ అయితే చేసేస్తాం. ఇది చపాతీల్లోకి, రోటీల్లోకి, జొన్న రొట్టెలోకి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. నేను ఈరోజు 1 కిలో వంకాయ కూరని చేస్తూ ఉన్నాను. దానికి బాగా లేతగా ఉండే వంకాయల్ని తీసుకున్నాను. వాటిని నీళ్ళల్లో ఉప్పు వేసి 4 పక్షాలుగా తరిగి పెట్టేశాను. దానివల్ల వంకాయలు కలర్ పోకుండా ఉంటాయి. మొదటగా గ్రేవీ చేసుకోవాలి కదా, దానికోసము 5 పెద్ద ఉల్లిపాయల్ని తీసుకున్నాను. వాటిని ఓ మోస్తరు తరిగి ఉంచుకోవాలి. 3 టమాటోస్ని తీసుకున్నాను. ఓ 1/4 కిలో వంకాయలకైతే మనము అలా అందాజుగా వేసేస్తాము. కానీ కిలో వంకాయ కూర చేసేప్పుడు ఇలా కొలతతో తీసుకోండి, చాలా టేస్టీగా వస్తుంది కూర. ముఖ్యంగా నేను చేసే గుత్తి వంకాయ మసాలా కూర చాలా ఈజీగా అయిపోతుంది. పెద్ద ప్రాసెస్ కాదు. మనకు నూనె కూడా చాలా తక్కువగా పడుతుందండి. నేను ఈరోజు ఈ మసాలా కర్రీ చేయటానికి గానుగ నూనెని వాడుతున్నాను. పల్లి నూనె, గానుగ నూనె. దానివల్ల ఇంకా మసాలా కర్రీ చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఇలా ఉల్లిపాయలు, టమాటోల్ని తరిగి పక్కన పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక పెన్నాన్ని పెట్టేశాను. దీంట్లోకి 1 కప్పు పల్లీలు, అంటే ఆల్రెడీ నేను వేయించిన పల్లీలే వెచ్చజేస్తూ ఉన్నాను. నాకు రెడీగా ఉంటాయి కాబట్టి అలా తీసుకున్నాను. 1/2 కప్పు నువ్వులు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 4 లవంగాలు, 1 యాలకి. వీటినంటిని కాస్త వెచ్చగయ్యేదాకా వేయించుకోవాలి. మీ దగ్గర ఫ్రెష్గా ఉంటే వాటిని బాగా దూరగా వేయించుకోవాలి. మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. నలుపెక్కితే పల్లీలు చేదొస్తుంది కూర, అది మాత్రం గుర్తుంచుకోవాలి. వాటిని ప్లేట్లోకి తీసి పక్కన ఉంచేసుకోవాలి. ఆ తర్వాత ఎండు కొబ్బరిని ఒక చిన్న ముక్కని కాస్త తరిగేసి వాటిని కూడా దూరగా వేయించేసి వాటిలోకే తీసేసుకోవాలి. మనము వెడల్పాటి ప్లేట్లోకి తీసుకుంటే వెంటనే చల్లారుతాయి. అదే కప్పులోకి తీసుకుంటే చాలాసేపు అవుతుంది ఇవి చల్లారటానికి. ఆ తర్వాత ఒక మందంపాటి గిన్నెను కానీ, ప్యాన్ కానీ, ఇలా కుక్కర్ను కానీ తీసుకొని మనము కర్రీ చేసుకోవాలి. నేను ఈరోజు ప్రెషర్ ప్యాన్ను తీసుకున్నాను. దాంట్లోకి 3.5 టేబుల్ స్పూన్ నూనె వేసానండి, అంతే గుర్తుంచుకోండి. వాటిలోకి నీళ్లు వంపేసిన వంకాయల్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా కుక్కర్లో చేసుకున్నామనుకోండి చాలా త్వరగా అయిపోతుంది కూర. నూనె కూడా ఎక్కువగా పట్టదు. వెడల్పుగా ఉంటే గిన్నె ఎప్పటికైనా కూడా మనకి నూనె తక్కువ ఖర్చు అవుతుంది. దాన్ని అటు ఇటు తిప్పేసి మూత పెట్టేసుకోవాలి. విజిల్ పెట్టకూడదు, అలా మీడియం ఫ్లేమ్లో అలా పెట్టేసేయాలి. ఆ తర్వాత ఈ చల్లారిన ఈ నువ్వులు, పల్లీలని మిక్సీలోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అందులోకి తగినంత కారం, నేను 3.5 స్పూన్ల కారం వేశాను మొదటగా. అందులోకే తగినంత పసుపు, తగినంత ఉప్పు, 3.5 స్పూను ఉప్పు వేశాను. 3.5 స్పూన్ కారము, 3.5 స్పూను ఉప్పు. ఎప్పుడైనా కూడా ఉప్పు కారం రేషియో కరెక్ట్గా ఉండాలండి, అప్పుడే కూరల టేస్ట్ అదిరిపోతుంది. గ్రైండ్ చేసేసి అందులోకి 1 గ్లాసు నీళ్లు వేసి బాగా చేతి నిండుగా ఫ్రెష్ కొత్తిమీరని, ఆ తర్వాత తరిగి ఉంచేసిన ఉల్లిపాయలు, టమాటోల్ని వేసుకోవాలి. ఇప్పుడు మరి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని 2 సార్లు మనం అలా అలా కదిపేస్తే వంకాయలు ఉడికినాయా లేదా తెలుస్తుంది. వంకాయలు కూడా విరిగిపోకుండా చాలా నీట్గా వస్తాయండి. వంకాయలన్నీ మగ్గాయా లేదా చెక్ చేసుకోవాలి. అన్నిటినీ
పైకి కిందికి కలిపేసి కాస్త నొక్కి చూస్తే మనకు తెలుస్తుంది వంకాయలు మగ్గాయా లేదా. ఆఖరి భాగం ముఖ్యంగా కుచ్చి చూడాలి. ఆఖరి భాగం అంటే తొడిమి దగ్గర మగ్గకుంటే వంకాయ బాగుండదండి. మిక్సీకి పట్టాక గ్రేవీ ఇలా అవుతుంది. 1 కిలో వంకాయలకి ఈ మాత్రం గ్రేవీ ఉండాలి. అప్పుడే వంకాయ కర్రీ అద్దిరిపోతుందనమాట. గ్రేవీ తక్కువ అయినా కూడా వంకాయ కర్రీ బాగోదు. ఇప్పుడు కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది. జార్లో కూడా కొంచెం నీళ్లు వేసేసి మనము పోసేసుకోవాలి. ఈ గ్రేవీలోకి నేను ఒక పెద్ద గ్లాసు నీళ్లు వాడాను. ఈ మాత్రం గ్రేవీ అయితే కావాలి. ఆ తర్వాత వంకాయలన్నీ బాగా మగ్గాయి. వంకాయలు మగ్గిన తర్వాత లేత బ్రౌన్ కలర్లోకి మారిపోతాయి. నల్ల వంకాయలు తీసుకున్నప్పుడు కాస్త ముదురు రంగులోకి మారతాయి. ప్రతి వంకాయ ఉడికిందా లేదా చూసుకొని మనము ప్లేట్లోకి మార్చుకోవాలి. డీప్ ఫ్రై లేకుండా మనం వంకాయల్ని ఇలా మగ్గబెట్టుకోవాలి. 3.5 స్పూన్ నూనె వేసాను కదా, 1 స్పూన్ నూనె మిగిలింది. మరి 1/2 స్పూన్ నూనె వేసేసి కొంచెం వేడయ్యాక అందులోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను తగు మాత్రమే వేశానండి. ఎక్కువగా మసాలా వాసన కావాలి, మసాలా టేస్ట్ ఇంకా ఎక్కువగా రావాలి అనుకునే వాళ్ళు ఇంకాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ని చేర్చుకోవచ్చు. ఇందులోకి ఆల్రెడీ తయారు చేసి ఉంచిన గ్రేవీని వేసేసి దూరగా బాగా వాసన వచ్చేదాకా ఉడికించుకోవాలి. హైలో పెట్టేసి ఉడికించితే కింద అడుగు భాగము మాడిపోతుంది. కాబట్టి సిమ్లో పెట్టేస్తే 5 నిమిషాల్లో బాగా ఉడుకుతుంది. అందులోకి 1/2 స్పూను చింతపండు పేస్టును వేశాను. చింతపండు పేస్టు లేకపోతే మిక్సీకి పట్టినప్పుడే కాస్త చింతపండును వేసుకోవచ్చు. ఇందులోకి మళ్ళీ 1/2 స్పూను ఉప్పు, 1/2 స్పూను మిరప్పొడి వేశాను. టోటల్గా ఈ కర్రీకి 4 స్పూన్ల ఉప్పు, 4 స్పూన్ల కారపొడి వేశాను. చాలా ఎక్కువగా కారం తినే వాళ్ళకి మరొక స్పూన్ కారం, మరొక స్పూన్ ఉప్పు కూడా పడుతుంది. ఈ గ్రేవీ బాగా ఉడికిన తర్వాత పైకి నూనె కనిపిస్తుంది. ఆ టైంలో వేయించి పెట్టుకున్న వంకాయల్ని అందులోకి వేయాలి. పైకి కిందికి 4-5 సార్లు కదిపేస్తే ఆ వంకాయల్లోకి మసాలా వెళ్ళి స్టఫ్ చేసినట్టుగా అవుతుంది. స్టఫ్ చేసిన వంకాయలాగానే కనిపిస్తుంది. ఈ సమయంలో కూడా హైలో పెట్టకూడదు, సిమ్ములోనో పెట్టుకొని ఉడికించుకోవాలి. పైన నూనె తేలుతోంది. ఇప్పుడు వంకాయలన్నీ బాగా ఉడికాయి. అందులోకి మసాలా కూడా బాగా పట్టింది. పైన కాస్త కొత్తిమీరని అలా అలా చల్లేసి దింపేసామంటే గుమగుమలాడుతూ మంచి మసాలా గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుందండి. ఇలా చేసుకున్న కర్రీ 2 రోజులైనా కూడా పాడవకుండా ఉంటుంది. టేస్టీ టేస్టీ గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. నా స్టైల్లో నేను ఎలా చేశానో మీకు వివరంగా చూపించాను. నేను చేసిన ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.